ప్రైజ్ లార్డ్ అందరికీ. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించు వాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం బాప్తిసం తీసుకుంటామో, మారు మనసు కలిగి పశ్చాత్తాపం కలిగి ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటామో అప్పుడు దేవాతితో కూడా క్రీస్తుతో కూడా మనం సిలువ వేయబడిన వారము. మనము మనలాగా జీవించకూడదు, పాత స్వభావాన్ని ఇంకా ధరించుకుని ఉండకూడదు. కానీ దేవాతి దేవుడే, క్రీస్తే మనలో జీవిస్తూ ఉన్నాడు, క్రీస్తే మనలో ఉంటూ ఉన్నాడు కనుక మన యొక్క పాత స్వభావాన్ని విడిచిపెట్టేసి పాత స్వభావానికి మళ్ళీ తిరిగి వెళ్ళకుండా దేవాతి దేవుడే, మనము జీవిస్తున్నది మనము కాదు, క్రీస్తే మనలో జీవిస్తున్నాడు కనుక ఎవరు మనల్ని చూసినా సరే క్రీస్తే మనలో కనపడులాగన మనం బ్రతకాలి, మనం జీవించాలి. అటువంటి కృప, మనలో క్రీస్తును చూసే కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.